నా పేరు ఖమ్మంపాటి శ్రీను. మా గ్రామం పట్టణం వచ్చేసి కోదాడ పట్టణం, కోదాడ మున్సిపాలిటీ. మా వార్డు వచ్చేసి 20వ వార్డు అంబేద్కర్ కాలనీ. ఈరోజు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి సుమారు సంవత్సరాల కాలంలో మరి రాష్ట్ర గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఎన్నో సంక్షేమ పథకాలు అమలవుతున్నాయి. మా అమలవుతున్న సంక్షేమ పథకాల్లో కొన్నిటిని జనతా టీవీ ద్వారా మీ ముందుకు తెలియజేస్తున్నాను. ముందుగా అమలైంది ఫ్రీ బస్సు, ఆడవాళ్ళకి ఉచిత బస్సు ప్రయాణం. మరి ఒకప్పుడు ఆర్టీసీ బస్సులు ప్రయాణికులే లేక వెలవెలపోతున్న తరడం ఒకప్పుడు. కానీ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఏ బస్సు చూసినా మరి మహిళలతోటి కిక్కిరిసి తీర్థయాత్రలకు కానీ కూతుర్లకు కానీ వాళ్ళ చుట్టాల దగ్గర దేవుళ్ళ దగ్గరికి ఎక్కడికి వెళ్ళాలన్నా కానీ ఉచిత బస్సు ప్రయాణం వల్ల వారు చేరుకొని సంతోషం వ్యక్తం చేస్తున్న రోజులు ఇవి. అదేవిధంగా మరి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పౌర సరఫరాల శాఖ మినిస్టర్, భారీ నీటిపారుదల శాఖ మినిస్టర్ గారు మరి వారి ఆధ్వర్యంలో రేవంత్ రెడ్డి గారి సూచన మేరకు ఏదైతే ఉచిత సన్నబియ్య కార్యక్రమం ఉందో ఆ సన్నబియ్య కార్యక్రమం నిరంతరం కొనసాగుతుంది. ప్రతి కంట్రోల్ షాప్ కూడా చూస్తే కిక్కిరిసిపోయిన ప్రజలు. మరి డీలర్లు ఒక్కొక్క రోజు వచ్చేసి కొన్ని వేల క్వింటాలు ప్రజలకి అందిస్తున్నారు. మరి అదేవిధంగా ఏదైతే ఇప్పుడు రైతు బంధు కానీ మరి అదేవిధంగా రైతు భరోసా కానీ అదేవిధంగా మరి కార్యక్రమాలు స్టేట్లో జరుగుతున్న ఏవైతున్నాయో ఆ రాష్ట్ర ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ గవర్నమెంటు రాబోయే మరి ఏదైతే ఎలక్షన్లు గ్రామ పంచాయతీ కానీ మున్సిపాలిటీలు ఉన్నాయో అవి మొత్తం 100% కైవసం చేసుకుంటాయి. ఎందుకంటే ఇంకొక 2 స్కీములు ఉన్నాయి. అవి కనుక రేవంత్ రెడ్డి గారు ఆధ్వర్యంలో త్వరలో రాబోతున్నవి. అవి మహిళలకు 2500, అదేవిధంగా పెంచిన వికలాంగులకి వృద్ధులకు పెంచిన పెన్షను, ఈ 2 ఇచ్చిన తర్వాత ఎలక్షన్లకు పోతారు రేవంత్ రెడ్డి గారు. ఆ తర్వాత చెప్పుకోవడానికి ఈ టీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ డిపాజిట్లు గల్లంత అవుతాయి. అదేవిధంగా కోదాడ నియోజకవర్గానికి వస్తే కోదాడలో ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఉత్తమ పద్మావతి చేసిన అభివృద్ధి తప్ప మరి ఎవరూ చేయలేదు, ఏమీ చేయలేదు. ఎందుకంటే 5 సంవత్సరాలు టీఆర్ఎస్ గవర్నమెంట్లో ఎమ్మెల్యే ఉండి తను చేసింది శూన్యం. మరి ఈ మధ్య కాలంలో ఉత్తమ పద్మావతి గారు ఎమ్మెల్యేగా ఎన్నికై సంవత్సరాల కాలంలో కోదాడకి గవర్నమెంట్ హాస్పిటల్ 30 పడకల హాస్పిటల్ నుంచి 100 పడకల హాస్పిటల్గా అప్గ్రేడ్ చేస్తూ సుమారు 30 కోట్ల రూపాయలు నిధులు కేటాయించిన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి, ఉత్తమ పద్మావతి గారికి కోదాడ పట్టణ ప్రజలు హర్షధ్వానాలు తెలియజేస్తున్నారు. అదేవిధంగా కోదాడ ఆర్టీసీ బస్సు బస్టాండ్ ఏదైతే ఉందో అది పురాతనమైనది, ఎప్పటిదో. దానికి కనుక కొత్త కన్స్ట్రక్షన్, కొత్త నిర్మాణం కోసం అధునాతనంతో 18,000 కోట్ల రూపాయలు శాంక్షన్ చేయించిన ఘనత రేవంత్ రెడ్డి గారికి, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి, ఉత్తమ పద్మావతి గారిదే వారి ఘనత. మరి ఇక్కడ ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో కార్యక్రమాలు మరి రాష్ట్రంలో కానీ కోదాడ నియోజకవర్గంలో కానీ ఈ జిల్లాలో కానీ ఉత్తమ పద్మావతి, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చేసిన అభివృద్ధి పనులే తప్ప మరి వేరొకటి ఎవరు చేసిన పనులు ఏమీ లేవు. ఎందుకంటే వారే ఉత్తమ పద్మావతి 2 దఫాలుగా ఎమ్మెల్యేగా ఉన్నారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు 2 దఫాలుగా ఉన్నారు, హుజూర్నగర్లో 3 దఫాలుగా ఉన్నారు. మొత్తం 6-7 దఫాలుగా ఉత్తమ పద్మావతి, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉన్నారు. కాబట్టి ఇక్కడ లిఫ్ట్ ఇరిగేషన్స్ కానీ మరి ఇక పోతే రైతులకు ఏదైనా ఇప్పుడు భూభారత్ ఉంది, భూభారత్ చట్టం అవగాహన సదస్సులు నిర్వహిస్తుంది గవర్నమెంట్. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, ఉత్తమ పద్మావతి గారు ఎప్పటికప్పుడు ఈ జిల్లా ఏదైతే యంత్రాంగం ఉందో వాళ్ళతోటి సమీక్షలు పెట్టుకుంటూ కోదాడ నియోజకవర్గంలో అభివృద్ధి ఎలా సాగుతుంది, హుజూర్నగర్లో ఎలా సాగుతుంది, ఈ జిల్లాలో ఎలా సాగుతుందని ఎప్పటికప్పుడు కలెక్టర్లతోటి మరి ఆర్డీఓలతోటి ఎంఆర్ఓలతోటి ఎప్పటికప్పుడు రివ్యూ చేస్తూ ఈ అభివృద్ధిని ఉరుకులు పెట్టిస్తున్నారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు. మరి వారికి
కోదాడ పట్టణ ప్రజలు కానీ, హుజూర్నగర్ ప్రజలు కానీ, కోదాడ నియోజకవర్గ ప్రజలు కానీ, హుజూర్నగర్ నియోజకవర్గ ప్రజలు కానీ ప్రతి ఒక్కరూ ఆప్యాయతోటి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, ఉత్తమ్ పద్మావతి పలకరిస్తారు. పేరు పేరున వారందరూ ఆయన హక్కున చేర్చుకొని మరి రాబోయే తరాలు కనుక ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మరి ఇంకా పెద్ద పదవిలో ఉండి ఈ కోదాడ హుజూర్నగర్ నియోజకవర్గాల్ని ఇంకా ఇది లేదు అనే లోటు లేకుండా తీరుస్తారని కోదాడ పట్టణ, హుజూర్నగర్ పట్టణ ప్రజలు కోరుకుంటూ. సార్, మరి మన ఇప్పుడు 10 ఏళ్ళ తర్వాత అధికారం వచ్చింది. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఈ 10 ఏళ్ళు ఎంతో కష్టపడి పనిచేశారు, పార్టీని అధికారంలో తీసుకొచ్చారు. మరి ఇప్పుడు కార్యకర్తలు సంతోషంగా ఉన్నారా? మరి మీకు తగిన గుర్తింపు, గౌరవం దొరుకుతుందా? కోదాడ హుజూర్నగర్ నియోజకవర్గంలో కార్యకర్తలకు ఇబ్బందికరమైన పరిస్థితులు ఉండవు. ఎందుకంటే ఉత్తమ్ పద్మావతికి, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి పిల్లలు లేరు. కోదాడ నియోజకవర్గం, హుజూర్నగర్ నియోజకవర్గం వాళ్ళ సొంత కుటుంబాలు అనుకొని ప్రతి ఒక్క కార్యకర్తని పేరు పెట్టి పిలుస్తూ వారికి కావాల్సిన ఏదైతే మరి బడుగు బలహీన వర్గాలు ఉన్నారో వాళ్ళకి పెన్షన్ కానీ, తర్వాత ఇళ్ళు కానీ, ఇందిరమ్మ ఇళ్ళు కానీ, తర్వాత ఏదన్నా కాలనీలో రోడ్స్ కానీ, డ్రైనేజీలు కానీ, మొన్ననే రీసెంట్గా ఉత్తమ్ పద్మావతి గారు కోదాడ మున్సిపాలిటీ ఏదైతే ఆఫీసర్స్ ఉన్నారో దీని మీద అభివృద్ధి కార్యక్రమాల మీద మరి రివ్యూ చేయడం జరిగింది. కోదాడ పట్టణంలో ఇంత పెద్ద పట్టణం, ఈ పట్టణాన్ని కనుక తీర్చిదిద్దుతూ మరి కొన్ని వేల కోట్ల రూపాయలతోటి రోడ్లు, మన విలేజ్ రోడ్లు కనుక మరి నడిగూడ బర్రకాదిగూడ నుంచి రామచంద్రపురం వరకు డబల్ రోడ్డు, మరి ఇట్లా చూసుకుంటూ పోతే తెల్లబెల్లి, రత్తారం, మరి ఇట్లా అమీనాబాద్, శాంతినగర్ నుంచి మోతే వరకు డబల్ రోడ్డు నడిగూడెం మీదుగా మరి ఇలాంటి ఎన్నో కోట్ల రూపాయలు నిధులు తీసుకొచ్చి ఇక్కడ అభివృద్ధిని చేస్తున్న ఉత్తమ్ పద్మావతి గారు చాలా నాయకత్వ లక్షణాలు కలిగి ఉన్న ఎమ్మెల్యేగా ప్రతి కార్యకర్త సంతోషం వ్యక్తం చేస్తూ ఏ కార్యక్రమం ఉన్నా కానీ స్వచ్ఛందంగా ఏదైతే మీడియాలో ఏదైతే మెసేజ్ వస్తుందో ఆ మెసేజ్ చూసుకొని స్వచ్ఛందంగా కార్యకర్తలు ఆ కార్యక్రమాలకు అటెండ్ అవుతూ. మరి త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్నాయి. మరి ఈసారి ప్రజా తీర్పు ఎలా ఉండబోతుంది? మరి ఈ 1.5 సంవత్సరంలో మీరు చేసిన అభివృద్ధి పథకాలు ప్రజలకు ఎంతవరకు చేరినాయి? ప్రజలు ఎటువైపు ఉన్నారు? కళ్యాణ్ లక్ష్మి కానీ, షాదీ ముబారక్ కానీ, పోతే ఈ పెన్షన్ ఒక్కటే కొంచెం ఆల్రెడీ ఈ పెన్షన్ కోసం ఆగుతున్నారు. రేషన్ కార్డులు కొత్త ఎలిజిబిలిటీ లిస్ట్ వచ్చింది. ఆల్రెడీ ఆ లిస్ట్ కనుక మున్సిపాలిటీలో ఉంది, అందుబాటులో ప్రజలకు అందుబాటులో ఉంది. వాళ్ళ ఎవరెవరైతే పేర్లు వచ్చినాయో వార్డు సభలు పెట్టి వాళ్ళందరి పేర్లు చదివారు. ఇందిరమ్మ ఇళ్ళు ఈ వార్డుకు వచ్చేసి 20వ వార్డుకి 101 ఇళ్ళు శాంక్షన్ అయినాయి. మరి ఇట్లా చెప్పుకుంటూ పోతే రాష్ట్రంలో ఇప్పుడు ఏదైతే నేను ఒక ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిని, నాకు సబ్సిడీ, గ్యాస్ సబ్సిడీ వస్తుంది, కరెంటు ఉచితంగా కరెంటు వాడుకుంటున్నాం, బిల్లు కట్టట్లేదు మేము ఒక 6 నెలల నుంచి సుమారు. మరి ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు, రైతులకి కింటాకి 500 బోనస్ కానీ, మరి అదేవిధంగా ఉచిత గ్యాస్ కానీ, సంక్షేమ పథకాలు ఏదైతే 6 గ్యారంటీలు ఉన్నాయో అవన్నీ కనుక అమలు చేస్తూ ఇంకా అదనంగా కొత్త స్కీముల్ని నామినేటెడ్ చేస్తూ రాబోయే రోజుల్లో కాంగ్రెస్ గవర్నమెంటు 6 సంవత్సరాలే కాదు 60 సంవత్సరాలు ఉండే విధంగా ప్రజల్లో ముద్ర వేసుకుంటుంది. ఆ విధంగా ఇంకా రాబోయే 3.5 సంవత్సరాల్లో అనేకమైన సంక్షేమ పథకాలు ఉత్తమ్ పద్మావతి గారు కానీ, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో అనేక సంక్షేమ పథకాలు కోదాడ పట్టణ ప్రజలు కానీ, నియోజకవర్గ ప్రజలు కానీ అందుకోబోతున్నారు. మా వార్డులో త్వరలో ఇందిరమ్మ ఇళ్ళు కనుక మొదలు పెట్టబోతున్నారు. మరి అదేవిధంగా ఏదైతే కాంగ్రెస్ పార్టీ ప్రజలకి మేలు చేస్తుందో ఆ మేలుని కనుక సామాన్య ప్రజల దాకా అందుతున్నాయని చెప్పి మేము ఈ జనతా మీడియా ద్వారా మీ అందరికీ తెలియజేస్తున్నాం. ఏదైతే ఆదర్శ దంపతులు
అభివృద్ధి ప్రదాతలు వారి యొక్క జన్మదిన కార్యక్రమాన్ని త్వరలో జరుపుకోబోతున్నారు. ఆ కార్యక్రమానికి ముందుగా కోదాడ పట్టణ కోదాడ నియోజకవర్గం 20వ వార్డు తరపున ప్రజల తరపున వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ వారు నిండు నూరేళ్లు ఆరోగ్య ఐశ్వర్యాలతోటి ప్రజల అభిమానాలతో చొరగొని నిండు నూరేళ్లు వర్ధిల్లాలని, అదేవిధంగా ఆ రోజు మా వార్డులో వృత్తంతువులకు వృద్ధులకు చీరల పంపిణీ కార్యక్రమం ఇంకా నిర్వహిస్తున్నామని ఈ మీడియా ద్వారా తమకు తెలియజేస్తున్నాం.